హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ట్యుటోరియల్ లోని అసైన్మెంట్ 6 ని ఆర్ మన ఫైనల్ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేద్దాం. ఈ ఫైనల్ ప్రాజెక్ట్ లో మనం ఒక పాస్వర్డ్ చెక్కర్ ప్రోగ్రామ్ అయితే రాద్దాం. సో మనం రాయబోయే ప్రోగ్రామ్ మనం ఇచ్చిన పాస్వర్డ్ స్ట్రాంగ్ గా కాదా అని చెక్ చేయబోతుంది అనమాట. గైస్, ప్రాజెక్ట్ లోకి వెళ్లే ముందు నేను పైథాన్ మెటీరియల్ ఒకటి ప్రిపేర్ చేశానని చెప్పాను కదా. సో ఆ మెటీరియల్ మీకు సెండ్ చేయాలంటే మీరు కొన్ని డీటెయిల్స్ ఒక ఫామ్ లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చెప్తాను చూడండి. సో ఈ ఫామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ ఫామ్ ఫిల్ చేస్తే మీ డీటెయిల్స్ నాకు వచ్చేస్తే సో దట్ నేను మెటీరియల్ అనేది మీతో షేర్ చేయగలను. ముందుగా ఈ ఫామ్ లో చూడండి, మీ నేమ్ ఫిల్ చేయాలి, తర్వాత మీ క్వాలిఫికేషన్, అలాగే ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి అనేది కరెక్ట్ గా మెన్షన్ చేయండి, ఎందుకంటే మీ ఈమెయిల్ ఐడికి నేను మెటీరియల్ డైరెక్ట్ గా పంపిస్తాను. అయితే మెటీరియల్ అనేది ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే పంపించాలనుకుంటున్నా, కాబట్టి మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. లేకపోతే చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఒక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. సో మీరు అలా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్న తర్వాత ఈ యాడ్ ఫైల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ల్యాప్టాప్ నుంచి ఫిల్ చేసినా, ఫోన్ నుంచి ఫిల్ చేసినా మీరు సింపుల్ గా ఆ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసేయచ్చు. చివరిలో సబ్మిట్ క్లిక్ చేయండి. మీరు ఫామ్ ఫిల్ చేసిన విత్ ఇన్ 7 days లో మెటీరియల్ అయితే నేను మీకు సెండ్ చేస్తాను. సో ఫైనల్ గా మన పైథాన్ కోర్సులో ఫైనల్ ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాం. ఫైనల్ ప్రాజెక్ట్ అంటే ఏం లేదు, రియల్ వరల్డ్ సినారియో తీసుకొని దాని మీద ఒక ప్రోగ్రామ్ రాయడం అనమాట. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి పాస్వర్డ్ స్ట్రెంగ్త్ చెక్కర్. నేను ఈ ప్రోగ్రామ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే దీంట్లో మనం స్ట్రక్చరల్ ప్రోగ్రామింగ్ లో నేర్చుకున్న టాపిక్స్ అన్ని ఆల్మోస్ట్ కవర్ అవుతాయి అనమాట. ఫంక్షన్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్ అవి, తర్వాత లూప్స్, ఇన్పుట్ ఫంక్షన్స్, తర్వాత స్ట్రింగ్ మెథడ్స్, అలాగే ప్యాకేజెస్, లైబ్రరీస్ గురించి చెప్పినప్పుడు లైబ్రరీని ఎలా ఇన్స్టాల్ చేసుకుందని చెప్పాను కదా, అలా లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకోవడం. తర్వాత లాజిక్ వాలిడేషన్ అనేది మనకి ఏ ప్రోగ్రామ్ లోనే ఉంటుంది సింపుల్ గా. సో బేసిక్ గా ఈ పాస్వర్డ్ చెక్కర్ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే, యూజర్ ఒక పాస్వర్డ్ ఇస్తే జనరల్ గా మనం ఏదైనా వెబ్సైట్ లో లాగిన్ అవ్వాలంటే ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నప్పుడు అంటే సైన్ అప్ చేసుకున్నప్పుడు మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాం. పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నప్పుడే మనకి వెబ్సైట్ అనేది ఈ పాస్వర్డ్ స్ట్రాంగ్ గా లేదు, దీంట్లో కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలని చెప్తుంది కదా. సో ఆ ప్రోగ్రామ్ అనమాట ఇది. సో సింపుల్ గా యూజర్ అనేవాడు పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఆ పాస్వర్డ్ లో కొన్ని క్యారెక్టర్స్ కానీ ఆర్ సింబల్స్ కానీ ఉండాలి అని చెప్పి మనం యూజర్ కి రిమైండ్ చేస్తాం. ఇన్ ద సెన్స్ మీ పాస్వర్డ్ స్ట్రాంగ్ గా ఉండాలి, కరెంట్ పాస్వర్డ్ వీక్ గా ఉంది అని చెప్పడానికి. సో లేట్ చేయకుండా VS కోడ్ లో మనం ప్రోగ్రామ్ చేద్దాం. సో చూడండి, ఒక హెడ్డింగ్ అయితే పెట్టుకున్నాను, పాస్వర్డ్ స్ట్రింగ్ చెక్కర్ అని చెప్పి. మనం రాసే ప్రోగ్రామ్ అదే కాబట్టి. అయితే ఇక్కడ మనకి 5 రూల్స్ ఉన్నాయి సింపుల్ గా. ఈ 5 రూల్స్ అనేవి పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు సాటిస్ఫై అవ్వాలి. సో ఆ 5 రూల్స్ ఏంటి? పాస్వర్డ్ అనేది గ్రేటర్ దాన్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. తర్వాత పాస్వర్డ్ లో డిజిట్ అంటే ఒక్క న్యూమరికల్ వాల్యూ కంపల్సరీ ఉండాలి. అట్లీస్ట్ ఒకటి ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. అప్పర్ కేస్ అంటే ఆల్ఫాబెట్స్ లో క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి కదా, అవి అట్లీస్ట్ ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. తర్వాత లోవర్ కేస్ అంటే అట్లీస్ట్ ఒక స్మాల్ లెటర్ ఉండాలి. చివర్లో స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి తెలుసు కదా, సింబల్స్. పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ పాస్వర్డ్ లో అట్లీస్ట్ ఒక సింబల్ ఉండాలి. సో ముందుగా నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను ఆ పాస్వర్డ్ ని వ్యాలిడేట్ చేయడానికి. ఆ ఫంక్షన్ లోపల ఈ 5 ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, 5 రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సాటిస్ఫై అయ్యేలా మనం కోడ్ రాద్దాం. సో ఇప్పటిదాకా మన కోర్సులో ఉన్న చాప్టర్స్ అన్ని మీరు జాగ్రత్తగా విని ప్రాక్టీస్ చేస్తుంటే ఈ ప్రోగ్రామ్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఆ చాప్టర్స్ అన్ని బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాతే ఈ ప్రోగ్రామ్ అనేది మీరు ట్రై చేయండి. సో ముందుగా ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాను. డెఫ్ ఫంక్షన్ నేమ్ కూడా సింపుల్ గా పాస్వర్డ్ స్ట్రింగ్ చెక్ అని చెప్పి ఇస్తున్నాను. సో దీంట్లో మనకు పారామీటర్ కావాలి కదా, అదేంటిది పాస్వర్డ్ మనం పారామీటర్ గా ఇస్తేనే ఆ పాస్వర్డ్ స్ట్రాంగ్ ఉందో లేదో చెక్ చేయగలం, అంతే కదా. సో ఇప్పుడు ముందుగా ఇఫ్ స్టేట్మెంట్ రాద్దాం. దేనికి రాద్దాం? మనకి ఇక్కడ ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి? పాస్వర్డ్ లెంగ్త్ అనేది 8 క్యారెక్టర్స్ ఉండాలి. గ్రేటర్ దాన్ 8 క్యారెక్టర్స్ ఉండాలి. సో ఇఫ్ లెంగ్త్ అనేది తెలుసు కదా, స్ట్రింగ్ మెథడ్. సో ఈ ప్రోగ్రామ్ లో మెయిన్ గా మనం స్ట్రింగ్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్ట్రింగ్ మెథడ్స్ కానీ మర్చిపోయి ఉంటే, ఆర్ ఎల్స్ ఇందులో ఉన్న స్ట్రింగ్ మెథడ్స్ మీరు ఇంత ముందు చూడకపోయి ఉంటే, జస్ట్ గూగుల్లో స్ట్రింగ్ మెథడ్స్, పైథాన్ స్ట్రింగ్ మెథడ్స్ అని సెర్చ్ చేయండి. ఇండివిడ్యువల్ గా ఒక్కో స్ట్రింగ్ మెథడ్ మనం డిస్కస్ చేయాలంటే చాలా టైం పడుతుంది, బట్ అవి ఎందుకు యూజ్ అవుతాయో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో లెంగ్త్ ఆఫ్ పాస్వర్డ్, ఈ లెంగ్త్ మెథడ్ ఏం చేస్తుంది? స్ట్రింగ్ యొక్క లెంగ్త్ అంటే స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చూస్తుంది. ఓకే, లెస్ దాన్ 8. గ్రేటర్ దాన్ అని పెట్టుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కాదు, లెస్ దాన్ యూజ్ చేయాలి. ఎందుకంటే యూజర్ కి మనం రాంగ్ చేసినప్పుడు మాత్రమే వీక్ పాస్వర్డ్ అని చెప్పాలి. ఓకేనా? సో అలా రాంగ్ చేసే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఆ 5 ని మనం ముందుగా రాసుకుంటాం. పాస్వర్డ్ లెంగ్త్ తక్కువ ఉన్నా కూడా, పాస్వర్డ్ లో న్యూమరికల్ వాల్యూ లేకపోయినా, అప్పర్ కేస్ వాల్యూ, లోవర్ కేస్ వాల్యూ, స్పెషల్ క్యారెక్టర్ లేకపోయినా, ఇవేవి లేనప్పుడు యూజర్ కి ఒక మెసేజ్ అయితే డిస్ప్లే చేయాలి. ఆ మెసేజ్ ని డిస్ప్లే చేయడానికి ముందుగా మనం కోడ్ రాసుకున్నాం. చివర్లో ఇవన్నీ సాటిస్ఫై అయితే యూజర్ కి ఏం చూపించాలనేది చివర్లో రాద్దాం. సో ఇప్పుడు రిటర్న్. ఇక్కడ ఏమవుతుంది? యూజర్ ఇచ్చిన పాస్వర్డ్ లో క్యారెక్టర్స్ అనేవి లెస్ దాన్ 8 ఉంటే పాస్వర్డ్ అనేది ఏమవ్వాలి? వీక్ అవ్వాలి. ఓకేనా? వీక్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేస్తున్నారు, కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి అని చెప్పి యూజర్ కి మనం మెసేజ్ డిస్ప్లే చేయాలి. సో వీక్ పాస్వర్డ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్. సో ఫస్ట్ రూల్ అయితే మనం చెక్ చేసేసాం. తర్వాత ఏం చేయాలి? డిజిట్ అంటే ఏదైనా ఒక న్యూమరికల్ వాల్యూ ఉండాలి, అంటే సింపుల్ గా ఏదైనా ఒక నెంబర్ ఉండాలి పాస్వర్డ్ లో. సో దానికోసం నేను ఇక్కడ నాట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాను. అది ఎందుకు యూజ్ చేస్తున్నాను అని చెప్పి మీకు కోడ్ రాసేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్
నాట్ ఎనీ క్యార్ డాట్ డిజిట్ ఉందా లేదా చెక్ చేయాలంటే స్ట్రింగ్ మెథడ్స్ లో ఈజ్ డిజిట్ అనే ఒక మెథడ్ ఉంది. ఈజ్ డిజిట్ ఫర్ క్యార్ ఇన్ పాస్వర్డ్. సో ఒకసారి చూడండి, ఈ లైన్ లో మనం ఏమేమి యూజ్ చేసాం, ఫర్ లూప్ యూజ్ చేసాం, అలాగే స్ట్రింగ్ మెథడ్ యూజ్ చేసాం, అలాగే ఈ లైన్ మొత్తం ఒక ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ముందుగా పాస్వర్డ్ కి మనం ఇటరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. ఇటరేషన్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాం, ఫర్ లూప్ యూజ్ చేసుకొని పర్ఫామ్ చేస్తున్నాం. ఫర్ క్యార్ ఇన్ పాస్వర్డ్ అంటే క్యార్ అనేది పాస్వర్డ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని సార్లు ఇటరేట్ అవుతుంది. అంటే ఒక్కోసారి ఒక్కో క్యారెక్టర్ ని అసైన్ చేసుకుంటుంది. క్లియర్? సో ఒక్కో క్యారెక్టర్ ని అసైన్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ లో ఫస్ట్ క్యారెక్టర్ అనేది క్యార్ కి అసైన్ అవుతుంది. అసైన్ అయిన తర్వాత క్యార్ డాట్ ఈజ్ డిజిట్ అనేది చెక్ చేస్తుంది. అంటే ఏంటి, పాస్వర్డ్ లో నెంబర్ ఉందా లేదా అని. సో క్యార్ అనేది ఎవ్రీ టైం ఆ పాస్వర్డ్ ని ఇటరేట్ చేస్తున్నప్పుడు అది నెంబరా కాదా అని చెక్ చేస్తుంది అనమాట. ఓకే, పాస్వర్డ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని సార్లు చెక్ చేస్తుంది. అన్ని సార్లు చెక్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక్కసారైనా నెంబర్ అయితే చాలు కదా. సో ఎనీ అనేది దానికి యూజ్ అవుతుంది అనమాట. మనం 10 క్యారెక్టర్స్ ఎంటర్ చేసాం అనుకోండి, 10 క్యారెక్టర్స్ లో ఒక్కసారైనా డిజిట్ ఉంటే చాలు. ఒక్కసారైనా నెంబర్ ఉందనుకోండి, అది ట్రూ అవుతుంది. ట్రూ అంటే ఏంటి, పాస్వర్డ్ స్ట్రాంగ్ గా ఉందని. ఆ ట్రూ కి మనం ముందు నాట్ పెట్టాం అంటే పాస్వర్డ్ స్ట్రాంగ్ గా లేదని. అర్థమైందా? ఎప్పుడైతే యూజర్ అయిన వాడు పాస్వర్డ్ లో ఒక నెంబర్ ని ఎంటర్ చేశాడో అప్పుడు పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఆ నెంబర్ ఎంటర్ చేయనప్పుడు పాస్వర్డ్ అనేది వీక్ అవుతుంది. సో ఇక్కడ మనం పాస్వర్డ్ రూల్ అనేది ఫాలో అవ్వనప్పుడు ఏం మెసేజ్ డిస్ప్లే చేయాలని దానికి మనం కోడ్ రాస్తున్నాం కాబట్టి ముందు నేను నాట్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు పూర్తిగా దీనికి అర్థమైంది, ఇఫ్ యూజర్ ఎంటర్ చేసిన పాస్వర్డ్ లో ఒక్క నెంబర్ కూడా లేకపోతే. ఓకేనా? సో ఈ నాట్ తీసేసాం అనుకోండి, ఒక్క నెంబర్ అయినా ఉంటే అని అర్థం. నాట్ పెట్టింది ఎందుకంటే ఒక్క నెంబర్ అయినా లేకపోతే అప్పుడు పాస్వర్డ్ ఏమవుతుంది, వీక్ అవుతుంది. సో అది మనం రిటర్న్ లో రాసుకున్నాం. వీక్ పాస్వర్డ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 1 నెంబర్ అని పెట్టేద్దాం. యూజర్ ఎంటర్ చేసిన దాంట్లో అట్లీస్ట్ ఒక్క నెంబర్ కూడా లేకపోతే పాస్వర్డ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 1 నెంబర్ అని చెప్పి మనం డిస్ప్లే చేస్తాం. ఇప్పుడు దాకా మనం పాస్వర్డ్ లెంగ్త్ చెక్ చేయడానికి అలాగే పాస్వర్డ్ లో నెంబర్ ఉందా లేదా చెక్ చేయడానికి మాత్రమే రాసాం. తర్వాత అప్పర్ కేస్, లోవర్ కేస్, స్పెషల్ క్యారెక్టర్స్ ఈ 3 కూడా చెక్ చేసిన తర్వాత అప్పుడు మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ అని రాయాలి. సో నెక్స్ట్ మనం అప్పర్ కేస్ కి లోవర్ కేస్ కి కూడా ఇఫ్ నాట్ అనేది యూజ్ చేస్తాం అండ్ స్పెషల్ క్యారెక్టర్ కి కూడా. సో ఇఫ్ నాట్ ఎనీ క్యార్ డాట్ అప్పర్ కేస్ చెక్ చేయడానికి ఈజ్ అప్పర్ అనే మెథడ్ ఉంది మనకి స్ట్రింగ్ మెథడ్స్ లో. సింపుల్ గా క్యార్ డాట్ ఈజ్ అప్పర్ ఫర్ క్యార్ ఇన్ పాస్వర్డ్. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి, పాస్వర్డ్ లో అట్లీస్ట్ ఒక అప్పర్ కేస్ వాల్యూ ఉంది, ఉన్నప్పుడు ఓకే, లేనప్పుడు మనం వీక్ అని ప్రింట్ చేయాలి. రిటర్న్ పైన ఉన్నదే నేను కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను, మీరు మాత్రం టైప్ చేయండి. టైప్ చేస్తే ఏమవుతుందంటే ప్రతి ఒక్కటి మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. పాస్వర్డ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 1 అప్పర్ కేస్ ఆల్ఫాబెట్. సో నెక్స్ట్ లోవర్ కేస్ చెక్ చేయడానికి ఈజ్ లోవర్ అనే స్ట్రింగ్ మెథడ్ ఉంది అనమాట. సో దానికోసం నేను ఈ స్టేట్మెంట్ మొత్తం జస్ట్ కాపీ పేస్ట్ చేసుకొని ఈజ్ అప్పర్ ప్లేస్ లో ఈజ్ లోవర్ పెట్టేస్తాను. సో ఇప్పుడు మనం స్పెషల్ క్యారెక్టర్ ఉందో లేదో చెక్ చేయాలి. స్పెషల్ క్యారెక్టర్ అనేది యూజర్ ఎంటర్ చేసిన పాస్వర్డ్ లో ఉందా లేదా అని చెక్ చేయడానికి మనకి స్ట్రింగ్ మెథడ్స్ లో ఏం లేదు. దానికోసం మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనే ఒక లైబ్రరీని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఈ ఫంక్షన్ పైన నేను ఇంపోర్ట్ ఆర్ఈ అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో ఈ స్టేట్మెంట్ లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తాం. ఇఫ్ నాట్ ఆర్ఈ డాట్ సెర్చ్ అనే మెథడ్ ఉంటుంది అనమాట. సో ఈ సెర్చ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ లో అలాగే మనం మెన్షన్ చేసిన క్యారెక్టర్స్ అంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. దానికోసం మనం ఆర్ యూజ్ చేయాలి. ఆర్ యూజ్ చేసి కోడ్స్ లో అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం ఏవైతే సింబల్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాలనుకుంటున్నామో ఆ సింబల్స్ అన్ని అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సింపుల్ గా కీబోర్డ్ లో మీరు షిఫ్ట్ పట్టుకొని అన్ని సింబల్స్ ఎంటర్ చేసేయండి. మనకి నెంబర్స్ పైన ఉంటాయి అనమాట సింబల్స్. ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, ఏ సింబల్స్ చెక్ చేయాలో ఇచ్చాం. అలాగే దేంట్లో చెక్ చేయాలి, పాస్వర్డ్ లో చెక్ చేయాలి. సో అది కూడా మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్ గా ఇవ్వాలన్నమాట. ఓకే, దెన్ రిటర్న్. సో ఇక్కడ మళ్ళీ నాట్ ఎందుకు యూజ్ చేశాను, సెర్చ్ చేసాం, సెర్చ్ చేసి ఈ సింబల్స్ లో ఏదో ఒకటి పాస్వర్డ్ లో ఉందనుకోండి, అది స్ట్రాంగ్ అవుతుంది. నాట్ పెట్టాం కాబట్టి లేకపోతే వీక్ అవుతుంది. లేకపోతే అన్నదానికి మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి కాబట్టి నాట్ పెట్టుకున్నాను. ఓకేనా? కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించవచ్చు, బట్ మీరు సొంతంగా కోడ్ రాయండి. నేనేం రాసాను అది మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు రాసుకోండి. కోడ్ రాసేటప్పుడు మీరే చూడండి, నేను ఈ లైన్ ఎందుకు రాశాను, ఇక్కడ ఈ ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేశాను, ఈ స్ట్రింగ్ మెథడ్ ఎందుకు యూజ్ చేశాను, దీని ముందు ఎనీ ఎందుకు ఉంది, దాని ముందు నాట్ ఎందుకు పెట్టాను అని మీరు ఒకసారి ఆలోచించండి మీరు కోడ్ రాసినప్పుడు. అప్పుడు మీకు ఇంకా సింపుల్ గా అర్థమవుతుంది. దానికోసమే మనం చాప్టర్ అనేది ఒకసారి చూస్తే 4 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అనేది మీరు అర్థం చేసుకోవడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. పాస్వర్డ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 1 స్పెషల్ క్యారెక్టర్. అంతే, ప్రోగ్రామ్ అయిపోయింది. మనకు కావాల్సిన లాజిక్ అయితే మనం రాసేసాం. సో ఇక్కడ మనం 5 రూల్స్ ని చెక్ చేసాం. 5 రూల్స్ ఫెయిల్ అయినప్పుడు ఏం ప్రింట్ అవ్వాలో రాసాం. ఓకేనా? సో ఇవన్నీ ఫాల్స్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ పాస్వర్డ్ లెస్ దాన్ 8 అనేది ఫాల్స్ అయిపోయింది. సో నెక్స్ట్ కండిషన్ కి వస్తుంది, ఇది కూడా ఫాల్స్. తర్వాత నెక్స్ట్ కండిషన్ కి వస్తుంది, ఇది కూడా ఫాల్స్. తర్వాత నెక్స్ట్ కండిషన్ కి వస్తుంది, ఇది కూడా ఫాల్స్. అంటే వీక్ పాస్వర్డ్ ఎంటర్ చేయలేదు, స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేశారని. స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు యూజర్ కి మనం ఒక మెసేజ్ డిస్ప్లే చేద్దాం.
అదేంటి, రిటర్న్ స్ట్రాంగ్ యువర్ పాస్వర్డ్ ఈజ్ సెక్యూర్డ్. ఓకేనా. ఇప్పుడు మనం ఫంక్షన్ కాల్ చేసి ఆ ఫంక్షన్ లో పారామీటర్ గా ఒక పాస్వర్డ్ ఇద్దాం. డిఫరెంట్ పాస్వర్డ్స్ ఇద్దాం. ఆ పాస్వర్డ్స్ వీక్ ఉన్నాయా స్ట్రాంగ్ ఉన్నాయని చెక్ చేద్దాం. ఓకే, నేను డైరెక్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్ లో రాసుకుంటున్నాను. ప్రింట్ స్టేట్మెంట్ లో నేను ఫంక్షన్ ఎందుకు కాల్ చేస్తున్నాను, ఇక్కడ నేను అన్ని రిటర్న్ కీవర్డ్ తర్వాత మనం డిస్ప్లే చేయాల్సిన మెసేజ్ రాశాను. ఇక్కడ ప్రింట్ అనేది మనం ఫంక్షన్ లోపల యూజ్ చేయలేదు. సో ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ లో కాల్ చేయాలన్నమాట. పాస్వర్డ్ స్ట్రెంగ్త్ చెక్. సో సింపుల్ గా ఒక పాస్వర్డ్ ఇద్దాం, రోహిత్ శర్మ @264. నేను ఒక పాస్వర్డ్ ఇచ్చాను. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. సి స్ట్రాంగ్ యువర్ పాస్వర్డ్ ఈజ్ సెక్యూర్డ్ అని వచ్చింది. ఈ పాస్వర్డ్ అనేది ఎందుకు స్ట్రాంగ్ అయింది, ఈ పాస్వర్డ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మోర్ దాన్ 8 క్యారెక్టర్స్ ఉంది. అలాగే దీంట్లో క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, స్మాల్ లెటర్స్ కూడా ఉన్నాయి. దీంట్లో నెంబర్ కూడా ఉంది, అలాగే స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉంది. ఇక్కడ ఏమవుతుంది, పాస్వర్డ్ ఎంటర్ చేసాం. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ముందుగా ఈ పాస్వర్డ్ అనేది ఇక్కడికి వెళ్ళింది, చెక్ చేసింది లెస్ దాన్ 8 క్యారెక్టర్స్ ఉందా, లేదు మోర్ దాన్ 8 క్యారెక్టర్స్ ఉంది. సో ఇది ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ వచ్చింది. ఇక్కడ పాస్వర్డ్ లో ఈజ్ డిజిట్ ఉందా, ఉంది, కానీ ఇక్కడ లేకపోతే ఏం చేయాలని చెప్పి రాసుకున్నాం. సో నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసింది. ఇక్కడ ఈజ్ అప్పర్ ఉందా, ఉంది. ఇక్కడ వీక్ అయినప్పుడు మాత్రమే ఇది ప్రింట్ అవుతుంది. సో ఇది కాదు. తర్వాత లోవర్ కేస్ అంటే స్మాల్ లెటర్స్ ఉన్నాయా, ఉన్నాయి. తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నాట్ ఎందుకు రాసాను ఇప్పుడు అర్థమైందా మీకు. అవన్నీ ఉంటే ఏం చేయాలో ఇక్కడ నేను రాయలేదు. అవన్నీ లేకపోతే నెక్స్ట్ కండిషన్ కి రావాలి. అవన్నీ చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని అవన్నీ ఉన్నాయి కాబట్టి స్ట్రాంగ్ పాస్వర్డ్ అని మనకు ప్రింట్ అయింది. క్లియర్. ఇప్పుడు నేను నెంబర్స్ తీసేసి చూస్తాను. చూస్తే ఏమవుతుందో చూడండి. సి వీక్ పాస్వర్డ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 1 నెంబర్. సో యూజర్ అనేవాడు రాంగ్ పాస్వర్డ్ అంటే వీక్ పాస్వర్డ్ ఎంటర్ చేయడానికి 5 ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆ 5 ఛాన్సెస్ కూడా ముందు మనం రాసుకోవాలి. అవన్నీ కూడా సాటిస్ఫై అయితేనే లాస్ట్ లో స్ట్రాంగ్ పాస్వర్డ్ అని చెప్పి ఇవ్వాలన్నమాట. కాబట్టి నేను నాట్ అనేది యూజ్ చేయాల్సి వచ్చింది. అలాగే ఇప్పుడు స్పెషల్ సింబల్ తీసేసి చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తానంటే నెంబర్స్ ఇస్తాను, బట్ సింబల్ ఇవ్వను అనమాట. దానికి చూడండి అవుట్పుట్ ఎలా వస్తుందో. సి పాస్వర్డ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 1 స్పెషల్ క్యారెక్టర్. సింపుల్ కదా, అర్థమైంది కదా ఇంతవరకు. అయితే ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేసినప్పుడు డైరెక్ట్ గా మనం పాస్వర్డ్ ఇచ్చాం. అలా కాకుండా మనం పాస్వర్డ్ యూజర్ నుంచి తీసుకోవాలి. సో యూజర్ నుంచి పాస్వర్డ్ తీసుకోవడానికి మనం సెపరేట్ ఫంక్షన్ రాద్దాం. సో ముందుగా ఈ లైన్ అయితే తీసేద్దాం. ఈ పాస్వర్డ్ స్ట్రింగ్ చెక్ అనే ఫంక్షన్ ని మనం ఇంకొక ఫంక్షన్ నుంచి కాల్ చేసుకుందాం. అది ఎందుకు అనేది ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఇది ఎందుకు, యూజర్ నుంచి పాస్వర్డ్ ని తీసుకోవడానికి. దీనికి సింపుల్ గా చెక్ అనే నేమ్ ఇచ్చాను. ఒక మెసేజ్ అయితే ప్రింట్ చేద్దాం. యూజర్ వెబ్సైట్ ని ఓపెన్ చేస్తున్నప్పుడు ఎంటర్ యువర్ క్రియేట్ యువర్ పాస్వర్డ్. తర్వాత ఇక్కడ నేను వైల్ లూప్ యూజ్ చేస్తున్నాను. అది ఎందుకంటే వైల్ లూప్ ఏం చేస్తుంది, ఎప్పుడైనా ఒక కండిషన్ ని చెక్ చేస్తుంది. ఆ కండిషన్ ట్రూ అయిన ప్రతిసారి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. సో వైల్ లూప్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం మన చాప్టర్స్ లో. ఇఫ్ ఇన్ కేస్ మీకు గుర్తు రాకపోతే మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకోండి. వైల్ లూప్స్ గురించి సెపరేట్ చాప్టర్ ఉంది. వైల్ ట్రూ. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్ గా యూజర్ నుంచి పాస్వర్డ్ తీసుకుంటాను. యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి ఏం యూజ్ చేయాలి మనం, ఇన్పుట్ ఫంక్షన్ లో ఎంటర్ పాస్వర్డ్ ఆర్ టైప్ ఎగ్జిట్ టు క్విట్. వైల్ అనేది ఏం చేస్తుంది, కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉంటుంది. బట్ మనం ప్రోగ్రామ్ ఏదో ఒక ప్లేస్ లో ఎండ్ చేయాలి. యూజర్ అనేవాడు వెబ్సైట్ ని క్లోజ్ చేయాలనుకోండి, ఎగ్జిట్ అవుతాడు కదా. దానికోసం ఇక్కడ సింపుల్ గా ఎగ్జిట్ అని ఎంటర్ చేయమంటున్నాను మాన్యువల్ గా. సో ఇప్పుడు ఇఫ్ పాస్వర్డ్ డాట్ లోవర్ ఈక్వల్స్ టు ఎగ్జిట్ ప్రింట్ చేద్దాం, జస్ట్ థ్యాంక్ యూ అని చెప్పి. సో వైల్ లూప్ రాస్తున్నప్పుడు కానీ ఏదైనా ఇఫ్ స్టేట్మెంట్ రాస్తున్నప్పుడు కానీ అక్కడతో అయిపోవాలంటే బ్రేక్ అనే కీవర్డ్ యూజ్ చేయాలన్నమాట. సో ఇక్కడతో ప్రోగ్రామ్ ఆగిపోతుంది. ఎప్పుడు ఎగ్జిట్ ఎంటర్ చేసినప్పుడు. ఎగ్జిట్ ఎంటర్ చేయకుండా నార్మల్ గా ఏదైనా పాస్వర్డ్ ఎంటర్ చేశాడు అనుకోండి, సింపుల్ గా మనం రిజల్ట్ అని ఇస్తున్నాం. ఇక్కడ ఏం చేయాలి, మనం ఆ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఏదైతే మనం పైన ఫంక్షన్ రాసుకున్నామో ఈ ఫంక్షన్ ని కాల్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కాల్ చేస్తున్నాం. సో ఇక్కడ పాస్వర్డ్ లో స్టోర్ అవుతుంది యూజర్ ఎంటర్ చేసిన ఇన్పుట్. సో అది పారామీటర్ గా ఇచ్చి మనం పైన ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. కాల్ చేసినప్పుడు ఇవన్నీ చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్న తర్వాత ఏమైతే అవుట్పుట్ ఉందో అవుట్పుట్ అనేది ఈ రిజల్ట్ లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు సింపుల్ గా దాన్ని మనం ప్రింట్ చేస్తాం అంతే. ప్రింట్ రిజల్ట్. క్లియర్ కదా. మీరు కూడా ఇందులో ఉన్న ప్రతి ఒక్క లైన్ ఓన్ గా టైప్ చేసి అర్థం చేసుకుంటూ ఉంటే మీకు బాగా అర్థమవుతుంది. సో ప్రాక్టీస్ చేయండి బాగా. సో చివర్లో ఈ చెక్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తాను. దట్స్ ఇట్. సో ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు యూజర్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. క్రియేట్ యువర్ పాస్వర్డ్ అని చెప్పి మనం మెసేజ్ అయితే ప్రింట్ చేసాం. ఎంటర్ యువర్ పాస్వర్డ్ ఆర్ టైప్ ఎగ్జిట్ టు క్విట్. సో ఇక్కడ ఎగ్జిట్ అని చెప్పి టైప్ చేసాం, డైరెక్ట్ గా ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ రన్ చేద్దాం. క్రియేట్ యువర్ పాస్వర్డ్ అన్నాడు. సో నేను ఇక్కడ రోహిత్ అని ఇస్తున్నాను అంతే పాస్వర్డ్ సింపుల్ గా. ఇది ఎన్ని క్యారెక్టర్స్ ఉంది, 5 క్యారెక్టర్స్ ఉంది. పాస్వర్డ్ అనేది వీక్ గా ఉందని చెప్పి ప్రింట్ చేయాలి మెసేజ్ ని. చూడండి, పాస్వర్డ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ అని ఉంది. మళ్ళీ ఎంటర్ చేస్తాను పాస్వర్డ్ ని. ఈసారి రోహిత్ శర్మ @264. ఇక్కడ చూడండి, మనం ఫాలో అవ్వాల్సిన 5 రూల్స్ కూడా ఫాలో అయ్యాం. గ్రేటర్ దాన్ 8 క్యారెక్టర్స్ ఉంది, స్పెషల్ క్యారెక్టర్ ఉంది, లోవర్ కేస్ ఉంది, అప్పర్ కేస్ ఉంది, నెంబర్ కూడా ఉంది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సి స్ట్రాంగ్ యువర్ పాస్వర్డ్ ఈజ్ సెక్యూర్డ్. సో ఇది ఒక చిన్న ప్రోగ్రామ్ అనమాట. సో ఇది చేయడం వల్ల మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ కానీ, లూప్స్ కానీ, ఫంక్షన్స్ ని క్రియేట్ చేసుకోవడం, అలాగే స్ట్రింగ్ మెథడ్స్ ని యూజ్ చేయడం, ఇన్పుట్ ఫంక్షన్స్ ని యూజ్ చేసుకోవడం, తర్వాత లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకుని ఆ లైబ్రరీని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ అర్థమవుతాయి అనమాట. సో ఇంతటితో మన పైథాన్ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇంతటితో మన పైథాన్ కోర్స్ అనేది పూర్తయింది.
మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ని డిస్కస్ చేసాం. సో ఎవ్రీ టాపిక్ ని మీరైతే బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం స్టే ట్యూన్డ్ టు ఇండియన్ టెక్ ట్రావెలర్.